శైలేంద్ర వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నది రంగానేనమ్మా, రిషి కాదు, అది అయితే నేను కన్ఫర్మ్గా చెప్పగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవయాని అయితే నిజమేనా శైలేంద్ర అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శైలేంద్ర అయితే నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నది మాత్రం రంగానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవయాని అయితే అవునా, అయితే ఈ DBST కాలేజ్ ఇక బందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే అదేంటమ్మా నువ్వు వీడిని చూసిన నుండి ఈ DBST కాలేజ్ మందే అని ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవయాని అయితే అవును, ఆ మినిస్టర్ ఏం చెప్పాడో నీకు గుర్తుందా, అదే ఆ రిషి కానీ వసుధార కానీ రిషి కానీ వస్తే నీకు ఈ కాలేజీని ఇచ్చేస్తానని చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళని తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే దేవయాని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అవునమ్మా నువ్వు చెప్తుంది నిజమే, ఇప్పుడు ఈ రంగాన్ని కానీ తీసుకువెళ్ళి ఆ మినిస్టర్ ముందు పెట్టి నాకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవయాని అయితే అవునరా, కాకపోతే వాడు ఇక్కడికి వచ్చి మనం చెప్పినట్లుగా వినాలి అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే అది నువ్వేం బెగ్గ పెట్టుకోకమ్మా, నేను వాడిని అక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత నాది, అలాగే నేను ఏం చెప్పమన్నా ఆడేటట్లు ఉంచే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవయాని అయితే చాలా సంతోషించి ఇక మనకి మంచి రోజులు వచ్చాయిరా శైలేంద్ర అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.